ఈరోజు మనం ఏనుకూరు మండలంలో గార్లాలో స్వయంభుగా వెలసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాము. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయము. గుడి ఎంట్రన్స్లోనే మనకి పెద్ద గరుత్మంతుడి విగ్రహం కనిపిస్తుంది. సుమారు 60 అడుగులు ఈ విగ్రహం ఉంటుందంట. కలప వ్యాపారం చేసే మద్దిగుంట తిరుపతయ్య గారికి స్వామివారు కలలో సాక్షాత్కరించి ఇక్కడ గుడి కట్టాలని స్వామివారు కోరుకున్నారంట. ఈ గుడికి క్షేత్రపాలకురాలిగా పెద్దమ్మ తల్లి ఉండడం విశేషం. పెద్దమ్మ తల్లి కూడా స్వయంభుగా వెలవడం జరిగింది ఇక్కడ. స్వామివారు వెలసిన తరువాత లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఒకానొక రోజు పెద్ద శబ్దం చేసుకుంటూ కొండ మీద నుంచి ఒక పెద్ద శిల స్వయంభుగా వచ్చి స్వామివారికి ఉత్తర భాగమున జారడం అనేది జరిగింది. ఒకానొక రోజు పెద్ద శబ్దం చేసుకుంటూ ఒక పెద్ద కొండ మీద నుంచి స్వామివారి శిల దొర్లుకుంటూ కిందకి జారడం అనేది జరిగింది. గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే శిలా రూపంలో ఉన్నటువంటి స్వామివారు శిలా సాలగ్రామ రూపంలో భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. స్వయంభుగా వెలిసినటువంటి ఈ స్వామివారి రాతి శిల మీద ఒక పెద్ద తిరునామము అలాగే శంకు చక్రాలు కూడా మనకు దర్శనమిస్తాయి. ఫుల్ డీటెయిల్స్ ఉన్న లాంగ్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో రాబోతుంది. వాచ్ కెన్ ఎంజాయ్.